మీ దగ్గర 50 లక్షల గోల్డ్ ఉందా? దాన్ని బ్యాంక్లో పెట్టేస్తే 100% సేఫ్, ఫుల్ గ్యారంటీ అనుకుంటున్నారా? ఒక్కసారి ఆగండి. చెప్పు. బ్యాంక్ లాకర్ అంటే చాలా మందికి కంప్లీట్ సెక్యూరిటీ అనిపిస్తుంది, కానీ రియాలిటీ ఏంటంటే బ్యాంక్ లాకర్ అనేది స్టోరేజ్ ఫెసిలిటీ మాత్రమే, ఇన్సూరెన్స్ పాలసీ కాదు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఒకవేళ బ్యాంక్ నెగ్లిజెన్స్ వల్ల థెఫ్ట్, ఫైర్ ఆర్ రాబరీ లాంటివి జరిగితే కూడా బ్యాంక్ అన్లిమిటెడ్ కాంపెన్సేషన్ ఇవ్వదు. మీరు సంవత్సరానికి ఎంత లాకర్ రెంట్ పే చేస్తారో దానికి 100 రెట్లు మాత్రమే మ్యాక్సిమం లయబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సంవత్సరానికి 5,000 రూపాయల రెంట్ చెల్లిస్తే మ్యాక్సిమం 5 లక్షల వరకు మాత్రమే లయబిలిటీ ఉంటుంది. మీరు 50 లక్షల గోల్డ్ పెట్టినా బ్యాంక్ 50 లక్షలు కాంపెన్సేట్ చేయాల్సిన రూల్ లేదు. అరే ఏంట్రా ఇది? ఇంకో ముఖ్యమైన విషయం, లాకర్లో మీరు ఏమి ఉంచారో బ్యాంకుకి అఫీషియల్లీ తెలియదు. అందుకే గోల్డ్ ఫుల్ వాల్యూకి ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ ఉండదు. కంప్లీట్ ప్రొటెక్షన్ కావాలంటే సెపరేట్ జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు కొందరు చెప్పే స్మార్ట్ ఆప్షన్ గోల్డ్ లోన్ లేదా గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్. ఇందులో మీరు గోల్డ్ ని కొలాటరల్ గా ప్లెడ్జ్ చేస్తారు. బ్యాంక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి లోన్ లిమిట్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ మీరు యూజ్ చేసిన అమౌంట్ మీదే పడుతుంది. యూజ్ చేయకపోతే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ప్రాసెసింగ్ ఛార్జెస్, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఉండొచ్చు. కంప్లీట్లీ ఫ్రీ ఆప్షన్ కాదు. అందుకే బ్యాంక్ లో పెట్టేశాం కాబట్టి టెన్షన్ లేదు అనుకోవడం సరైంది కాదు. లాకర్ తీసుకునే ముందు లేదా గోల్డ్ లోన్ కన్సిడర్ చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా తెలుసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ ఫినాన్స్ క్లారిటీ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.